Hi aspirants, today we are going to deal some of the one more substitutions in this video. So let's get into the video. So first వచ్చేసి a person who has no money to pay off his debts. సో తీసుకున్న అప్పుని తిరిగి చెల్లించలేనటువంటి వ్యక్తి అనమాట. సో ఈ సెంటెన్స్కి కరెక్ట్గా సూట్ అయ్యే ఆన్సర్ అయితే మనమైతే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఏ పర్సన్ వీ హ్యాస్ నో మనీ టు పే ఆఫ్ హిస్ డెప్ట్ అనమాట. సో కింద ఆప్షన్స్ వచ్చేసి ఇన్సాల్వెంట్, పూర్, డెస్టిట్యూట్ అండ్ పర్పర్ 4 వర్డ్స్ అయితే ఉన్నాయి. సో వీటిల్లో కరెక్ట్ వర్డ్ని అయితే మనమైతే చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం చూజ్ చేసుకోవాలంటే వీటి మీనింగ్స్ అనేవి మనకు కరెక్ట్గా తెలిసి ఉండాలి. సో ఫస్ట్ వన్ చూస్తే ఇన్సాల్వెంట్ అంటే అనేబుల్ టు పే డెప్ట్స్ ఓవ్డ్, ఈ తీసుకున్నటువంటి అప్పుని తిరిగి చెల్లించినటువంటి వ్యక్తి అనమాట. అనేబుల్ టు పే డెప్ట్స్ ఓవ్డ్ అనమాట. సో పూర్ అంటే తెలిసి మీకు పేదరికం, పూర్ అంటే పేదవాడు, పేదరికం. డెస్టిట్యూట్ అంటే ఎక్స్ట్రీమ్లీ పూర్ అండ్ లేకింగ్ ది మీన్స్ టు ప్రొవైడ్ ఫర్ వన్ సెల్ఫ్స్ అనమాట. ఎక్స్ట్రీమ్లీ అధికమైనటువంటి పేదవాడు, సో తనకు తానే సర్వైవ్ అవ్వలేనటువంటి వ్యక్తి అనమాట. సో దీనికి ఇంకోసి వచ్చేసి వీటికి కానీ మనకి ఇంకా డెస్టిట్యూట్ కానీ సినానిమ్స్ కానీ చూసుకుంటే పెన్నీలెస్ అంటే ఒక చిల్లిగవ్వ కానీ లేనటువంటి వ్యక్తి అంటారు కదా, పెన్నీలెస్. సో ఇంపవరిష్డ్, సో పేదరికంలో ఉన్నటువంటి వారు. సో ఇంపిక్నీస్ అంటే కానీ ఈ పేదరికమే వస్తుంది దీనికి కూడా. ఆ లిటిల్ మనీ, హ్యావింగ్ లిటిల్ మనీ ఆర్ నో మనీ అని మీనింగ్ వస్తుంది దీనికి కూడా. సో పాపర్ అంటే ఏ వెరీ పూర్ పర్సన్ అనమాట, బాగా పేదరికమైనటువంటి వ్యక్తి. సో ఈ 4 ఆప్షన్స్లో మనకి ఈ సెంటెన్స్ మనం ఒకసారి కానీ చూసుకుంటే మళ్ళీ, సో ఈ పర్సన్ యూ హ్యాస్ నో మనీ టు పే ఆఫ్ హిస్ డెప్ట్. సో తీసుకున్నటువంటి అప్పు ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ తిరిగి చెల్లించలేని వ్యక్తి అనమాట. సో దీనికి కరెక్ట్ అయిన వర్డ్ ఏంటంటే ఇన్సాల్వెంట్. సో అనేబుల్ టు పే డెప్ట్స్ ఓవ్డ్, తీసుకున్నటువంటి మనీని చెల్లించినటువంటి. సో ఆన్సర్ వచ్చేసి ఇన్సాల్వెంట్ అవుతుంది. సో ఇది దీంట్లో. సో ఇంకొకటి వచ్చేసి ఇంకొక 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ అనేది చూద్దాం ఈ వీడియోలోనే. సో సెకండ్ వన్ వచ్చేసి వర్డ్స్ ఒట్టర్డ్ ఇంపియస్లీ అబౌట్ గాడ్ అనమాట. వర్డ్స్ ఒట్టర్డ్ ఇంపియస్లీ అబౌట్ గాడ్. ఒట్టాడ్ అంటే ఉచ్చరించడం అనమాట, పలకడం అనే మీనింగ్ వస్తుంది ఒట్టర్డ్ అంటే. ఇంపియస్లీ అంటే సో రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడం. సో రెవరెన్స్ అంటే రెస్పెక్ట్ ఇవ్వడం. సో ఇర్రెవరెన్స్ అంటే రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడం, ఇంపీసియస్లీ. సో వర్డ్స్ ఒట్టాడు ఇంపియస్లీ అబౌట్ గాడ్ అనమాట. సో ఆప్షన్స్ అయితే ఇక్కడ 4 ఉన్నాయి. అమోరల్ 1, ఫిలాసఫీ, లాజిక్, బ్లాస్ఫమీ. సో వీటికి మీనింగ్ మనం తెలుసుకోవాలి. సో అమోరల్ అంటే ల్యాకింగ్ మోరల్ సెన్స్, రాంగింగ్ ఆఫ్ సంథింగ్ అనమాట, రాంగ్నెస్ ఆఫ్ సంథింగ్. సో మోరల్ సెన్స్ లేనటువంటి వాడు, సో రాంగ్గా థింక్ చేసేవాడు అనమాట. సో ఫిలాసఫీ అంటే తెలిసింది మనకి, సో న్యాచురల్ నాలెడ్జ్ని స్టడీ చేసేవాడు, స్టడీ ఆఫ్ ది ఫండమెంటల్ నేచర్ ఆఫ్ ది నాలెడ్జ్ అనమాట. ఓకే. లాజిక్ అంటే తెలిసింది. సో బ్లాస్ఫమీ అంటే దైవ నింద అనమాట, దైవాన్ని నిందించడం అనమాట. ఒక దేవుణ్ణి సో తిట్టడం అనమాట, దైవ నింద చేయడం. ది యాక్షన్ ఆర్ అఫెన్స్ ఆఫ్ స్పీకింగ్ సేక్రిలీజియస్లీ అబౌట్ గాడ్ అనమాట. సో దైవ నింద చేయడం అంటే దేవుణ్ణి యాక్షన్ పరంగా కానీ మాటల పరంగా కానీ స్పీకింగ్ పరంగా కానీ దేవుణ్ణి నిందించడం అనమాట. దీన్ని వచ్చేసి ఇంకా సో బ్లాస్ఫమీకి సనానం చెప్పాలంటే ప్రొఫెనిటీ అంటే దైవ నింద, ఇది కూడా అర్థం వస్తుంది, దైవ నింద అనే అర్థమే వస్తుంది అనమాట. సో ఇది ఈరోజు వీడియోలో ఫ్రెండ్స్. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇలాంటి వీడియోల కోసం మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.